ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు। సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లగచర్లలో జరిగిన సంఘటన నిరసిస్తూ రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు। ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాకయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో రైతులకు బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు। తమ భూములు తమకే ఉండాలని పోరాడిన రైతులను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు। ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినటువంటి రైతులను, నేత కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ వారి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని అన్నారు। ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా లెగిచెల్ల బాధితులకు క్షమాపణ చెప్పి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు। రైతులు రాజులు చేసినటువంటి గొప్ప ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన, అలాంటి పాలన నుండి మరి రాక్షస పాలన రావడం వల్ల రైతుల చేతికి బేడీలు వేసినటువంటి సంఘటన చాలా శోచనీయము। ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం। రైతులు రాజు చేయాలి, లేకుంటే రైతు ఏడిచినటువంటి రాజ్యం సర్వనాశనం అవుతుంది అనేటువంటి విషయం మన తెలంగాణలో సామెత ఉంది। మరి ఆ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి, కానీ ఏ పాపము తెలియని రైతులను మేము భూములు ఇవ్వము అన్నందుకే వారందరినీ కూడా చిత్రవద చేసి జైలుకు తీసుకుపోయి ఉంచి బేడీలు వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారిది। ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రైతుల జోలికి వస్తే తప్పనిసరిగా మీ పతనముని రైతులే చేస్తారని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం। రాష్ట్రంలో రైతులపై అన్యాయాలను, అరాచకాలను సృష్టిస్తూ దౌర్జన్యంగా రైతుల పొలాలను లాక్కుంటూ పచ్చని పంటలు పండే భూములను లాక్కొని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, సొంత బావుమరిది పరిశ్రమలకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మా హబ్ పేరిట, ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాక్కునే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము మా భూములు మాకే కావాలి, మా భూములు ఇయ్యమని చెప్పేసి అధికారులను నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేసిండ్రు। ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా వాళ్ళు నడవలేని పరిస్థితిలో, ఇలా వాళ్ళు కదలలేని పరిస్థితిలో చేసిన దుర్మార్గపు చర్య రేవంత్ రెడ్డిది। ఒక అరాచక ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక దుష్ట పాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం। ఇంతకుముందే పెద్ద శంకరన్న చెప్పిండు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైరులతోటి ఒకవైపు రైతన్న, ఇంకోవైపు నేతన్న, అట్లాగే విద్యార్థులు, ఉద్యోగులు కోటి ఎకరాల మా తెలంగాణ, కోటి ఎకరాల మాగాణ అని చెప్పేసి నిరూపించి నిరంతర ఉచిత విద్యుత్ అందజేసి సమయానికి రైతు బంధు ఇచ్చి, ఏదైనా రైతుకు ఆపద సంభవిస్తే రైతు బీమా అందజేసి, సకాలంలో ఎరువులు, పంటలు అందజేసి పంటలు పండిన తర్వాత పండిన ధాన్యానికి సరి అయిన మద్దతు ధర ఇచ్చి ఇలా రైతుకు బాసటగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రైతుకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు। అట్లాంటి పాలన నుంచి ఇలా అరాచకాన్ని సృష్టిస్తూ ఒక దౌర్జన్యకరమైన రీతిలో ఇలా రైతుల భూములను లాక్కుంటూ పచ్చని పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రక్రియకు పోతా ఉన్న రేవంత్ రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఇలా లగచర్ల రైతులు తిరగబడితే వాళ్ళను జైళ్లలో పెట్టి మా భూములు మాకే కావాలని చెప్పేసి ఈ నినాదం తెలంగాణలో ఇప్పటిది కాదు, 100 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో ఇది పోరాటాల పురిటిగడ్డ, చైతన్యాల నిత్యం చైతన్యాలతో నిండే గడ్డ ఇది। రేవంత్ రెడ్డి లాంటి ఎందరో దుర్మార్గులను, ఎందరో అణచివేసే దౌర్జన్యకరమైన ముసాములను తరలించిన వెళ్ళగొట్టిన గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం।
కాబట్టి తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు మరొకసారి ఈ దుర్మార్గ పాలన అందజేస్తూ ఉన్న ఈ దౌర్జన్యకరమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి కూడా త్వరలో ప్రజల చేతిలో శిక్ష తప్పదని చెప్తా ఉన్నాం. తప్పకుండా లగిచర్ల రైతులను బేషరతుగా జైళ్ళ నుంచి విడుదల చేయాలి. పాపం ఒక రైతుకు మొన్న గుండె నొప్పి వస్తే వేడీలు పెట్టి ఒక భయంకరమైన నేరస్తుడిగా పరిగణించి భయంకరమైన పరిస్థితిలో ఆయనను హాస్పిటల్కు వేడీలు పెట్టి తీసుకుపోవడం అత్యంత దురదృష్టకరం. తప్పకుండా లగిచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లగిచర్ల రైతులకు మద్దతుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇలా విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. వారికి విజ్ఞాపన పత్రం ఎందుకు అందజేసినామంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందనంటే అనేక ప్రజాస్వామ్యవాదులు ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఇలా రాష్ట్రం సాకారమైంది. కాబట్టి ఇలా రైతుల పట్ల కూడా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళకు బెయిల్ ఇచ్చి జైలు నుంచి విడుదల చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అంబేద్కర్ గారికి ఇచ్చి కనీసం ఆ బుద్ధి జ్ఞానం అదేంటి రేవంత్ రెడ్డికి రావాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలను సంక్షేమం బాటలో చూసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మంచి రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో తయారు చేస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి తేవాలని చెప్పేసి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఆ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. తప్పకుండా లగిచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాటం చేస్తుందని వారికి మద్దతు ఇస్తుందని వారికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నెలలు తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నట్లు తెలిపారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి అధ్యక్షులు యగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజల శ్రీధర్, సిఐటియు జిల్లా నాయకులు రాజశేఖర్, కేవీపీఎస్ నాయకులు ఎర్రవెల్లి నాగరాజు, డివైఎఫ్ఐ నాయకులు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లార ప్రశాంత్, మధ్యాహ్న భోజన మండల అధ్యక్షురాలు బాలమణి, మేకల కవిత, గడప సంధ్య, మాసం రజిత, పులి వసంత, మాట్ల దేవేంద్ర తదితర మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. రేపాక గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని కార్యదర్శిపై ఎంపీడీఓ శశికళకు గ్రామ యువకులు వినతి పత్రం అందించారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిపై ఎంపీడీఓ శశికళకు గ్రామానికి చెందిన పోతుగంటి రవి గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగినట్లు వివరించారు. పోతుగంటి రవి మాట్లాడుతూ గ్రామంలోని నిధులపై అవకతవకలు జరిగాయని, ఖర్చుల వివరాలు మొత్తం చెప్పాలని ఆర్టీఐలో దాఖలు చేసి ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. దీనిపై రేపాక కార్యదర్శి సంధ్యారాణిని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గతంలో లైబ్రరీ కోసం పెయింటింగ్ వేసే సమయంలో టీవీ తీసి బీరువాపై పెట్టగా అది కింద పడ్డంతో పగలగా దాన్ని పారేయడం జరిగింది. అంతేగాని దొంగలు పడలేదని దీన్ని గ్రామస్తులు గమనించగలరని కోరడం జరిగింది. దాఖలు చేసి ఖర్చుల వివరాల గురించి జిరాక్స్ల కాపీలతో సహా మాకు ఇవ్వగలని
ఎంపీడో శశికళ మేడం గారికి అవినీతి జరిగిన విషయంలో శశికళ మేడం గారికి ఇవ్వడం జరిగింది, పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో గతంలో లైబ్రరీ శాంక్షన్ అయింది. దాని విషయంలో పెయింటింగ్ చేసేదాన్నప్పుడు ఆ టీవీ ఉన్న ప్లేస్ టీవీ తీసి బీరో మీద పెట్టడం జరిగింది. ఆ బీరో మీద పెట్టినప్పుడు కింద వలిగి అది పలిగింది కాబట్టి తీసి మనం చెత్త కుప్పలో వేయడం జరిగింది సార్. కానీ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి దొంగతనం కానీ చోరీ కానీ ఏమీ జరగలేదు సార్. అది డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని తీసేసి పడేయడం జరిగింది సార్. దీన్ని గ్రామస్తులు గమనించగలరని మనవి. మహిళా రక్షణీయ ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. జిల్లా షీటీ మాత్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీస్ శాఖ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీకారం చుట్టారు. మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా షీటీ మాత్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణీయ ధ్యేయంగా జిల్లా షీటీ మాత్రంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే పోలీస్ శాఖ పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పోలీస్ శాఖగా ఎన్నిక కాబడిన వారు షీటీం కి సహాయకంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలను సందర్శిస్తూ విద్యార్థులకు పోక్సో యాక్ట్, సెక్సువల్ హెరాస్మెంట్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు వారు సంప్రదించే విధంగా షీటీం డైల్ 100 పోలీస్ శాఖ నెంబర్లు ఆయా పాఠశాలలో, కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వేదికగా విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మహిళలు విద్యార్థులను వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీటీం కు ఫిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినీత, షీటీం ఏఎస్ఐ ప్రమీల, షీటీం సిబ్బంది, పోలీస్ శాఖగా ఎన్నిక కాబడిన మహిళా కానిస్టేబుల్, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అందుతుంది. తర్వాత మీ భవిష్యత్తులో అంటే మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు ద్వారా ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. ఈ విషయాలు అడిగితే ఏమనుకుంటారు, ఈ విషయాలు అడగవచ్చు అడగదు అని చెప్పేసి మీ అందరిలో కూడా కొంత డైలమా ఉంటుంది. కానీ మీ తోటి స్నేహితులు మాట్లాడడం, వాళ్ళకి తెలిసి ఏదైనా సలహాలు ఇస్తే దాన్ని ఫాలో కావడం, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా దగ్గర జరిగాయి. కాబట్టి మీకు తెలియని విషయాలు, మీకు అంతర్గతంగా మీకు వచ్చే చేంజెస్ కావచ్చు, లేకపోతే మానసికంగా వచ్చేటటువంటి చేంజెస్ కావచ్చు, అవి మీ టీచర్స్ని ప్లస్ లేదంటే ఇప్పుడు మా షీ టీమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు పోలీస్ శాఖ కొత్త కార్యక్రమం వాళ్ళతో షేర్ చేసుకొని మీకున్న సమస్యల్ని పరిష్కారాన్ని వెతకండి. అంతేగాని సమస్యని మీ తోటి స్నేహితులు మాట్లాడే సమస్యలు పెంచుకోవద్దని చెప్తాను. ఓకేనా? సెక్యూరిటీ యాంగిల్లో కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు మీతో మిస్బిహేవ్ చేసినా లేకపోతే బ్యాడ్ టచ్ చేసినా ప్రతి ఒక్క విషయాన్ని మీ పేరెంట్స్కి ఫస్ట్ తెలియజేయాలి. అది స్టార్టింగ్లోనే మీరు చెప్తే దాన్ని అందరితో మనం అందరూ చేయడానికి ఉంటుంది. అంతేగాని మీరు కాంపిటేట్ చేసుకుంటే అంటే మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్న కొద్ది దాంట్లో మీరు గమనిస్తున్న కొద్ది ఈ టార్చర్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. క్లియరా? మీరందరూ కూడా ధైర్యంగా అలాంటి విషయాలు అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన గవర్నమెంట్ చాలాసార్లు వచ్చింది. సీడీ పిల్లలు పని చేస్తుంది. ఆ సీడీ ఏంటి అంటే మీకోసం పోలీస్ స్టేషన్ లేకపోతే మీ స్కూల్ వస్తారు. ఆ స్కూల్ వచ్చిన తర్వాత మీకు 2-3 పాయింట్స్ చెప్తారు, మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆ బయట రాదు. ఏమైనా నేరం జరుగుతుంది, ఏమైనా మీకు ఈటీజింగ్ చేస్తున్నారు, ఎవరైనా మీకు హరాస్ చేస్తున్నారు, ఆ బయట రాకపోతే మనం సాల్వ్ చేయడానికి లేదు. చేయవచ్చా మనం? ఇప్పుడు మీ స్కూల్లో ఇదే స్కూల్లో ఒక టీచర్ పైన కూడా కేసు అయింది. అదే ఎవరు చెప్పారు? మీరే చెప్పాలి. మీరు చెప్పకపోతే బయట ఎట్లా వస్తుంది? రాదు కదా, రాదు. ఎందుకంటే స్కూల్లో జరుగుతుంది, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా మీకు ఈటీజింగ్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు, అది ఎట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2-3 సార్లు నేను ఇదే స్కూల్ ముందు కొంతమంది పిల్లలకి బైక్స్ లో ఇట్లా చేసి వీలీ చేసి మళ్ళీ వెనక చూసి ఏమైనా రిమార్క్స్ చెప్పి కూడా నేను చూసాను. బట్ నాకు స్కూల్ నుండి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్, మీ గర్ల్స్ నుండి సీడీకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు వీళ్ళకి మళ్ళీ అక్కడ పంపి అట్లీస్ట్ 4-5 బైక్స్ వాళ్ళు పట్టుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా వెనక చూసి మీరు వెళ్తున్నారు అంటే వెనక చూసి ఏమైనా రిమార్క్స్ పాస్ చేస్తారు. అది నేరం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి, అది నేరం, అది పెద్ద నేరం అని. మీరందరూ ఏంటి అంటే అది నేరం కాదు, జనరల్గా రొటీన్గా చెప్తారు.
అట్లే అనుకుంటున్నారా? మీకు తెలుసా అది నేరం? తెలుసా లేదా? సరే ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు సిడి వాళ్ళకి? నంబర్ ఉందా సిడి మెసేజ్? చెప్పొచ్చు కదా. మీ అమ్మ ఫోన్ నంబర్ నుండి నాన్న ఫోన్ నంబర్ నుండి ఎట్లా చెప్తుంది మన స్కూల్లో? చెప్పలేదు. సో వాళ్ళకి మీ ఫ్రెండ్లంతా తీసుకోండి. మనం ముందు పోతే మన జిల్లాలో ఎక్కడైనా సెక్షువల్ హరాస్మెంట్ ఏమైనా ఉంటుంది, సెక్షువల్ రిమార్క్స్ ఉంటుంది, అది మనం తగ్గిపోవచ్చు. చాలా వరకు మనం తగ్గిపోవచ్చు. ఇది కాకుండా ఇంతకుముందు మనం ఇంకొక ప్రోగ్రామ్ సిడి వాళ్ళు చేశారు. అదేంటంటే స్కూల్ పోయి చిన్న చిన్న పిల్లలకి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏముంటుంది అది చెప్పేశారు. అది కూడా మీరు అందరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అది ఇగ్నోర్ చేసింది మాట కాదు. మనం ఏంటి అమ్మ నాన్న చెప్తే అమ్మ నాన్న ఏం చెప్తారు? వదిలేసేయాలి, మన పరుగు పోతుంది, జనరల్ గా రొటీన్ అది చెప్తారా లేదా? మీరు అప్పుడు మీ అమ్మ నాన్నని సంజాయించాలి. అట్లా కాదమ్మా, ఇట్లా ఇట్లా చేయకూడదు, ఎవరైనా ఇట్లా చేయకూడదు, మనం చెప్పాలి, బయట చెప్పాలి, మనం సిడికి చెప్పాలి, గూగుల్ ఎస్ఐ చెప్పాలి, మీ టీచర్స్ కి చెప్పాలి, ఇట్లా రెక్టిఫై చేయాలి. మనం ఇట్లా చెప్పకపోతే మళ్ళీ ఇంకా నేరం ఇంక్రీజ్ అవుతుందా కదా. సో అందువల్ల అన్లెస్ మీరు చెప్పకుండా వరకు, మీరు చెప్పకపోతే ఈ సొసైటీలో మనం చేంజ్ తీసుకురావాలి పాసిబుల్ లేదు. అందువల్ల గర్ల్స్ మీరే ముందు వచ్చి చెప్పాలి. మీరు ముందు వచ్చి చెప్తే మనం సాల్వ్ చేస్తాం. ఇది చాలా ప్లేసెస్ మాత్రమే, స్కూల్లో కాదు, బయట కూడా మార్కెట్లో ఉండొచ్చు. ఇంకొక షీటింగ్ గురించి చెప్తాను. ఒక లేడీ ఫోన్ చేసింది షీటింగ్ వాళ్ళకి, ఐ థింక్ 15-20-30 days బ్యాక్. ఒక ఆమె 40 years ఆమె, వాళ్ళ చిన్న పాపకి స్కూల్ తీసుకోకపోతే ఒక అబ్బాయి ప్రతిరోజు ఒక అంకల్ మళ్ళీ వెనుకబడుతున్నారు. వాళ్ళు కూడా రెండంటే పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? వాళ్ళ ఆమె ఆ ఓల్డ్ లేడీ, మేబీ 40 years లేడీ వీళ్ళకి చెప్పింది, వీళ్ళు పట్టుకున్నారు. ఆమె చెప్పకపోతే అది కంటిన్యూ అవుతుందా కాదా? మీరేం చేయాలి? చెప్పాలి. మళ్ళీ వాళ్ళ నంబర్ సేవ్ చేయండి, నంబర్ సేవ్ చేసి వాళ్ళకి చెప్పాలి. ఇప్పటి నుండి ఇంకొక మనం ఏం స్టార్ట్ చేస్తున్నామంటే, ఇప్పటి నుండి మనం ప్రతి మండలికి ఒక్కొక్క కానిస్టేబుల్, ప్రతి మండలికి మనకు ఒక కానిస్టేబుల్ వచ్చింది. ఇంతకుముందు అంత స్ట్రెంత్ లేదు. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనం వీళ్ళకి ఇప్పుడు ప్రతి మండలికి ఒక్కొక్క లేడీకి, ఒక్కొక్క గర్ల్ కానిస్టేబుల్కి మీ స్కూల్లో పంపిస్తాం. వాళ్ళు ప్రతిరోజు ఒక స్కూల్ విజిట్ చేస్తారు. వాళ్ళ నంబర్ కూడా ఇస్తారు, మీకు సీటింగ్ నంబర్ కూడా ఇస్తారు. సో వాళ్ళు మీకు యాజ్ అ ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆ ఫ్రెండ్ ఎట్లా ఉంటారు? ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారా లేదా? సో వాళ్ళకి కూడా మీరు మంచిగా దగ్గర ఉండి వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంటే ఏం జరుగుతుంది, ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తున్నారా లేదా, ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఆడుతున్నారా? అందరు చాలా మంది వాడుతున్నారు, తెలుసు నాకు తెలుసు. నేను చూశాను చాలా మంది పిల్లలకి ఇన్స్టాగ్రామ్ లో చూశాను. నేను వాడతాను, నేను వద్దు చెప్పలేదు కదా, నేను మాట్లాడలేదు, నేను చెప్పే నేను వాడట్లేదు, నేను వాడుతున్నాను. మీరు కూడా వాడుకోవచ్చు, బట్ కొంచెం జాగ్రత్త వాడుకోవాలి. ఆ వయసు ఉంటుంది వాడుకోవడానికి. ఇప్పుడు ఆ వయసు లేదు, అంత టైం వేస్ట్ చేయాలి, టైం వేస్ట్ చేయాలి, అది మీకు ఇప్పుడు లేదు. ఇప్పుడు చేస్తున్నారు అంటే ఓకే, మీకు కంట్రోల్ కావాలంటే ఆ లిమిట్ లో కంట్రోల్ చేయాలి. మళ్ళీ అది దానికి కూడా 2 ఉదాహరణలు మన జిల్లాలో చెప్తాను. ఒకటి పిటిషన్ వచ్చింది, షీటింగ్ వచ్చిందా, ఇటీవల ఎస్ఐ అంటే 193లో పిటిషన్ వచ్చింది. ఏంటి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక లేడీ మెసేజ్, అంటే లేకపోతే ఒక అబ్బాయి పేరుతో ఒక మెసేజెస్ వస్తున్నాయి. గీత కార్మికుల ఉపాధి కోల్పోయేలా 25కు పైగా తాటి చెట్లను కోసివేసిన ముగ్గురిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ పట్టణ గీత కార్మికులు ఎక్స్ఎస్సీఐని కోరారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన బాలసాని నారాయణ, బాలసాని బాలరాజు, నరేష్ అనే వ్యక్తులు వారి పొలంలో ఉన్న దాదాపుగా 25కి పైగా తాటి చెట్లను ఎలాంటి పర్మిషన్ లేకుండా కాల్చి వాటిని కోసివేశారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ గీత కార్మికులు తమ ఉపాధిని కోల్పోయేలా చేసిన ముగ్గురిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎక్స్ఎస్సీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తమ బతుకు తెరివే ఈత, తాటి చెట్లు అని, అలాంటి వాటిని ఇలా కోయడం వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుందని, భవిష్యత్తులో మరెవరూ ఇలా చేయకుండా వీరిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు తాడపల్లి శ్రీనివాస్ గౌడ్, బండి లక్ష్మయ్య, బొంగోని రాములు, మద్దికుంట ఎల్లయ్య, గుండెల్లి రాములు, అక్కపల్లి రాజారాం, కొత్తపల్లి బాలయ్య, పెద్దూరి రంగయ్య, పెద్దూరి సత్తయ్య, వేముల రాజేశ, భూపల్లి శ్రీను, అక్కపల్లి నారాయణ, అక్కపల్లి యాదగిరి, బొంగోని అయోధ్య, పెద్దూరి దేవేందర్, బొంగోని ఆంజనేయులు, బొంగోని రాజం, బాలసాని దేవరాజు, గుండెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు 8 రోజుల నుంచి వారి సమస్యను పరిష్కరించాలని చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సంఘీభావం తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షల శిబిరాన్ని ఉద్దేశించి హరికృష్ణ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా సుమారు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం, అంతేకాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు సమ్మె చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. 15 ఏళ్లుగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని అన్నారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి వేతనం పెంచాలన్నారు. జిల్లా స్థాయిలో ఏపీఓ సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ పర్సనల్ ఆపరేటర్లు, డిఎంఎంఎన్టీ మెసెంజర్లు, అదేవిధంగా మండల స్థాయిలో ఎమ్మెల్యే కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పీలుగా, పాఠశాల స్థాయిలో ఎన్నో ప్రభుత్వ యంత్రాంగాల్లో పనిచేస్తున్న వారందరికీ రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వమే ప్రైవేటు వ్యవస్థలాగా ఉద్యోగుల శ్రమను దోపిడీ చేయడం సిగ్గుచేటని, వారికి ఆరోగ్య కార్డులు, మహిళలకు ప్రసూతి సెలవులు, జీవిత బీమా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇప్పపూల దేవయ్య, కత్తి జయలక్ష్మి, రాజు, తుమా దేవేందర్, భవానీ, నీరజ, సలీం, నరేందర్, శ్రీనివాస్, రవి, నరేష్, దేవరాజు, చందన్, శ్రీలత, లావణ్య, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీ సమ్మెకు, మీ దీక్షకు ఒక వ్యాలిడిటీ అనేది ఉన్నది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39 చెప్తా ఉంటది, ఈక్వల్ పే టు ది ఈక్వల్ వర్క్. సో ఈక్వల్ పే ఫర్ ద ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అండ్ మీ కోణం లోపల ఆ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది జరగట్లేదు. పే తగ్గింది, పని పెరిగింది. ఎక్కడ కూడా ఏ సమయంలో కానీ, ఏ సందర్భంలో కానీ, ఏ వ్యవస్థ లోపల కానీ ఎట్టి పరిస్థితుల లోపల శ్రమ దోపిడీ అనేది ఉండరాదు. మరి ఆ శ్రమ దోపిడీకి అగెన్స్ట్గా మీ యొక్క పని ఎలా ఉంటుందో నాకు తెలుసు. మండల స్థాయి లోపల మీ పని ఎలా ఉంటుంది, జిల్లా స్థాయి లోపల మీ పని ఎలా ఉంటుంది, స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ లోపల మీ పని ఎలా ఉంటుంది, అండ్ పాఠశాల లెవెల్ లోపల మీ పని ఎలా ఉంటుంది. బికాస్ లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. జీవితం అనేది అన్ని ఉద్వేగాల యొక్క సమ్మిళితం. అన్ని ఉద్వేగాలు ఉంటేనే, ఆ ఉద్వేగం ఉంటేనే లైఫ్కు ఒక అర్థం ఉంటుంది. జీవితాంతం సంతోషం, జీవితాంతం బాధ, జీవితాంతం దుఃఖం ఉంటే అది లైఫే కాదు. మరి ఈరోజు 10వ తరగతి పాస్ అయి ఒక స్టూడెంట్ బయటకు వచ్చిండు అంటే ఈజీగా తెలివైనంత మాత్రాన, తెలివి ఉన్నంత మాత్రాన ఫస్ట్ క్లాస్ లోపలనో, లేకపోతే డిస్టింక్షన్ లోపలనో, లేకపోతే స్కూల్ టాపర్, మండల్ టాపర్, జిల్లా టాపర్గా వచ్చి బయటకు రావట్లేదు. ఒక అవుట్కమ్ వచ్చింది అంటే అందులో అనేక సాధక బాధకాలు ఉంటాయి. మరి ఆ సాధక బాధకాల్లో మీరు ప్రతిరోజు, ప్రతి క్షణం భాగంగా ఉన్నారు మీరంతా కూడా. రిజల్ట్ వచ్చింది అంటే మన కనబడేది జనరల్గా 10 out of 10 GPA వచ్చిందా, ఎట్లా వచ్చిందా అని మాత్రమే చూస్తారు. దాని వెనుక ఏం జరుగుతుంది? ఒక మూవీ తీయాలి అంటే మూవీ లోపల మనం సినిమా లోపల హీరో, హీరోయిన్, అదేవిధంగా అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో చూస్తుంటాం. కానీ ఆ మూవీ అద్భుతంగా మలచడం లోపల వెనుక పనిచేస్తున్నటువంటి డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా గమనించరు. యు ఆర్ ద డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్, యు ఆర్ ద డైరెక్టర్స్. మరి అలాంటి నేపథ్యం, అలాంటి కంట్రిబ్యూషన్
మీ వైపు నుంచి జరుగుతూ ఉన్నది. మరి తప్పనిసరిగా ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా, ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మరి మీ యొక్క కంట్రిబ్యూషన్ అనేది నాకు తెలుసు. కాబట్టి మీరు ఏదైతే దేనికోసం అయితే ప్రస్తుతం ఈ నిరవధికంగా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించి ఆల్రెడీ వాస్తవానికి నాకు చికెన్ గున్యా ఒక 2-3 వీక్స్ నుంచి చికెన్ గున్యాతో నేను సఫర్ అవుతున్నా. నేను వాక్ చేయడానికి అవకాశం లేదు మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఈవెన్ నైట్ వరకు కూడా. సో తప్పనిసరిగా మొన్న సండే రోజు వద్దామని చెప్పేసి అనుకుంటే చాలామంది మిత్రులతో మాట్లాడినప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, మాలో కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మరి అలాంటి నేపథ్యం లోపల గ్రూప్ 2 అయిన తర్వాత నిన్న అయిపోయింది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్క దీక్ష శిబిరాన్ని నేను విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ సమయం లోపల ఈ వారం రోజుల నుంచి నేను చేసేటువంటి పని ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఒక 2 మంత్రులతో మాట్లాడినా, ఒక 3 ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళకు చెప్పాను వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఇప్పటి వరకు రిక్రూట్ అయినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క నేపథ్యం వేరు, సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ యొక్క నేపథ్యం వేరు. నేను ముందే చెప్పినట్లుగా ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోపల ఒక ఉద్యోగి అపాయింట్ కావడానికి ఏ నేపథ్యం అయితే, ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యి ఆ ఉద్యోగిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిందో సేమ్ ప్రాసెస్ లో కలెక్టర్ చైర్మన్షిప్ గా ఉన్నటువంటి ఒక బాడీకి, ఆ బాడీ ద్వారా మీరు రిక్రూట్ అయినటువంటి నేపథ్యం ఉన్నది. సో వీళ్ళ యొక్క జెన్యూన్ డిమాండ్ ఈజ్ వెరీ జెన్యూన్, డిమాండ్ ఈజ్ వెరీ అథెంటిక్, డిమాండ్ ఈజ్ వ్యాలిడ్. మరి ఈ డిమాండ్కి స్వయాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా గతం లోపల వరంగల్ లోపల దీక్ష చేస్తున్న సందర్భం లోపల సెప్టెంబర్ 13, 2023 లోపల కూడా వారు డైరెక్ట్గా దీక్షా శిబిరాన్ని విజిట్ చేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. కాబట్టి దాన్ని నేను ఈ ప్రజాప్రతినిధులకు గుర్తు చేశాం. గతం లోపల ముఖ్యమంత్రి గారు కూడా దీక్షా శిబిరాన్ని విజిట్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది. మీ యొక్క డిమాండ్ జెన్యూన్ అని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఒకసారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతగా ఎవరైతే వారం రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క సాధక బాధకాలను వినాల్సినటువంటి పరిస్థితి ఉంది, వారికి టైం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, వారిని కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అడ్రస్డ్, ఎవ్రీ ప్రాబ్లం షుడ్ బి సాల్వ్డ్ త్రూ కన్సెన్సస్, ప్రాపర్ కన్సెన్సస్. చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చల ద్వారా బాధితులను పిలిచి చర్చించి తప్పనిసరిగా వాళ్ళ యొక్క సమస్యలు కనుక వింటే ఏ సమస్యకైనా మోర్ దాన్ 95% సొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పేసి. కాబట్టి తప్పనిసరిగా మీకు త్వరలో ఆల్రెడీ పిలుపు వచ్చినట్టు తెలుసు. ఎందుకంటే వారం రోజుల నుంచి నేను రాలేను అనేటువంటి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులతో మాట్లాడాను. నేను మీ యొక్క సమస్యలను ఓవరాల్గా ఫోన్ ద్వారా వాళ్ళకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది. కాబట్టి మాక్సిమం సమీప భవిష్యత్తు లోపల మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డిమాండ్స్ 100% ఫ్రూట్ఫుల్ అవుట్కమ్తో రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై ప్రభుత్వ నిర్బంధకాండ, పోలీస్ థర్డ్ డిగ్రీ ప్రయోగం, నెల రోజులుగా రైతులను జైళ్లలో బంధించిన అంశంపై ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు సిద్ధమేను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం రేవంత్ మరియు ఆయన సోదరులు ఫార్మాసిటీ పేర్లతో లగచర్ల గిరిజన రైతుల భూములు అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేయగా భూములు ఇవ్వమని తిరస్కరించిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, నెల రోజులుగా జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాలను వేధిస్తున్నారని అన్నారు. ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద కూడా అక్రమ కేసు పెట్టి నెల రోజులుగా ఆయన్ను జైల్లో ఉంచి వేధిస్తున్నారని, తక్షణమే బేషరతుగా వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మలుగారి రవీందర్ రెడ్డి, చెరుకుపల్లి రాజిరెడ్డి, కేవీఎన్ రెడ్డి,
ఉడతల వెంకన్న, బిళ్లవేణి పరశురాము, ఒగ్గు నర్సయ్య, సూర్య, సాదుల్ పరశురాము, అనిల్, ఎడ్రా చందన్, కేశవేణి శ్రీనివాస్, ఎండి సలీం, రఘు, జి తిరుపతి రెడ్డి, చీరాల ప్రభాకర్, కాసుపాక రాములు, ఓర్పుల రాములు, పత్రి అంజన్న, ఎండి సమీర్, డి మధు, మహంకాళి బాబు, ప్రేమ్, డి మహేష్, బోయిని రమేష్, పండుగ భాస్కర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమా జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వెంటనే న్యాయం జరగాలి లంకించిన రైతులకు వెంటనే లంకించిన రైతులు వెంటనే గిరిజన రైతులు వెంటనే జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లగిచర్ల గిరిజన రైతుల మీద ఫార్మా కంపెనీల పేరిట రేవంత్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి సోదరులు ఏదైతే భూమిని బలవంతంగా లాక్కోవాలని చెప్పి గిరిజన రైతుల భూములను లాక్కోవాలని చెప్పి ఏదైతే చేసిర్రో దాన్ని అడ్డుకున్నటువంటి గిరిజనుల పైన అక్కసును వెలగక్కుతూ వారిపైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు సుమారు నెల రోజుల పాటు జైల్లో నిర్బంధించినటువంటి సంఘటన మనం అందరం చూసినాం. దీనికి సంబంధించి గిరిజన రైతులను జైల్లో పెట్టి 30 డిగ్రీ ఏదైతే ప్రయోగించి వారిని విపరీతంగా హింస పెట్టిరో దాన్ని నిరసిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి అదేవిధంగా రసమయ బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తిగత హక్కులు స్వేచ్ఛకు ఈరోజు భంగం కలిగినటువంటి తీరును నిరసిస్తూ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన వ్యక్తికి సంబంధించినటువంటి హక్కులను హరించే విధంగా స్వేచ్ఛ వాయువులను హరించే విధంగా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విధంగా ఏదైతే ఈరోజు గిరిజన రైతాంగాన్ని జైల్లో పెట్టి హింసిస్తూ ఆ హింసకు ఖండిస్తూ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు మీరైనా కనీసం న్యాయం చేయాలి రైతులకు మీరు ఏదైతే ప్రసాదించారో రాజ్యాంగంలో హక్కులను హరించే విధంగా ఈరోజు ఉన్నాయి కాబట్టి వారికి బుద్ధి తెచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా మీరు బుద్ధిని ప్రసాదించాలని చెప్పి నిరసిస్తూ రంగిచర్ల రైతుల తీరును నిరసిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి తీరును నిరసిస్తూ ఏదైతే అక్రమ అరెస్టులను నిరసిస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రసాదించాలి వారి హక్కులకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే లగిచర్ల సంఘటన మనం చూస్తూ ఉన్నాం నెల రోజుల పాటు ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పి ₹1 కోట్ల భరించాలని చెప్పి గడించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తిరుపతి రెడ్డి అయితే కానీ కొండాలరెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను బెదిరించి ఆ రోజు రైతుల భూములను లాక్కునేందుకు ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నటువంటి అక్కడ మాజీ శాసనసభ్యుడైనటువంటి పట్టణ నరేంద్ర రెడ్డి గారిని కూడా ఈరోజు వారికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భాన్ని చూసి ఈయన అక్కడ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన పైన కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనను కూడా ఈరోజు జైల్లో నిర్బంధించినటువంటి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లగిచర్ల గిరిజన రైతులకు ఏవైతే ఉందో వారు ఏదైతే అక్రమంగా వారిని అరెస్ట్ చేసి 30 డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెట్టినటువంటి సందర్భం చూస్తూ అదేవిధంగా వారికి అనారోగ్యం గురైతే వారిని బేడీలు వేసుకుపోయి ఈరోజు సంఘటనను కూడా మనం చూసినాం. ఎంత దయనీయమైనటువంటి సంఘటన జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో. ఈరోజు వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుంది. ఈరోజు గిరిజన హక్కులకు భంగం కలుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నూకలు చెల్లి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ గిరిజన రైతులను ఏదైతే మీరు అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారో అదేవిధంగా పట్నం మాజీ శాసనసభ్యులు పట్నం నరేంద్ర రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించినటువంటి వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి
మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాల్లో లగిచెర్ల రైతులకు దిక్కు మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు అసెంబ్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యావత్ గిరిజన రైతాంగానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎక్కడికక్కడ ఇలా వినతి పత్రాలు ఇచ్చినాం. రేపు రాస్తారోకోలు ధర్నాలు చేసి విడుదలయ్యే వరకు ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం విడుదల చేయాలి. లగిచెర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. లగిచెర్ల గిరిజన రైతులను వెంటనే జై తెలంగాణ. అక్రమ కేసులను వెంటనే గిరిజన రైతులపై అక్రమ కేసులను వెంటనే జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.